ఆ తర్వాత ఇలా 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 అది అయ్యేంత వరకు మీరు గేర్ మార్చుకోండి. ఇలా లాస్ట్ ఇది జంప్ అయిపోయిన తర్వాత క్లచ్ రిలీజ్ చేసి వెళ్ళిపోతుంది అంతే. హ్యాండ్ బ్రేక్ చేసేటప్పుడు డైరెక్ట్గా పైకి లాగడం, బటన్ ప్రెస్ చేసుకొని పైకి లాగడం నో అవసరం లేదు. రెండు డిఫరెన్స్ లేదు లేదు, బటన్ నొక్కడం వల్ల అన్లాక్ చేస్తున్నాం అనమాట. అయితే మీరు బటన్ నొక్కి ఇలా అనేసి వదిలేస్తే మళ్ళీ అది కిందికి వస్తుంది. మీరు వదిలేటప్పుడు అది కిందికి వచ్చేయాలి, టోటల్ అప్లై అవ్వదు. కరెక్ట్గా అప్లై అయ్యింది అని మీకు తెలియాలి అంటే అది ఆగాలి. ఆగాలి అంటే మీరు వితౌట్ బటన్ ప్రెస్ చేసి లాగితే అప్పుడు మీకు అర్థం అవుతుంది ఓకే ఆగి. అండ్ ఆ సౌండ్ వస్తే మీకు నేను హ్యాండ్ బ్రేక్ అప్లై చేశాననేసి కన్ఫర్మ్ ఉంటుంది. ఆ సౌండ్ వస్తే మీకు కన్ఫర్మ్ ఉంటుంది నేను హ్యాండ్ బ్రేక్ అప్లై చేశాను అని. కొన్నిసారి అది రోడ్ బ్రేక్ ఉంటుంది కదా, అమ్మా తగులుతూ ఉంటుంది, తగిలే ఛాన్స్ ఉంటుంది. రోడ్ బ్రేక్ లో తగిలే ఛాన్స్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేక్ ఓకే, దేంట్లో తగిలే ఛాన్సెస్ ఉంటుంది? కారుకి కింద ఫ్లోర్ లో అంటున్నారా? అంటే మీరు కొనేటప్పుడు కారు డిస్టెన్స్ చూసి తీసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాక్చువల్ గా స్పీడ్ బ్రేకర్ ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కానీ మన దగ్గర ఇలా వేస్తారు. అది వాళ్ళ తప్పు, మనం ఏం చేయలేం. అయితే అలాంటి సమయాల్లో ఏంటంటే కార్ ని క్రాస్ గా చేసి తీసే ప్రయత్నం చేయాలి, కానీ అది రాంగ్. అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే సైడ్ లో పక్కన నుంచి వచ్చే వాళ్ళు మీరు వెళ్ళి ఇలా అన్నారనుకోండి, అక్కడ వాడు జలకి తిని అక్కడే పడిపోతాడు బైక్ అతను ఉంటే. సో ఏంటో ఇలా చేశాడని సడన్ బ్రేక్ చేశాడని పడిపోతాడు, కానీ అది రాంగ్. తగలకుండా చేస్తారు, అలా చేస్తారు క్రాస్, కానీ అది రాంగ్. ఎందుకంటే మనం ఎలా వెళ్తున్నామో ఆ విధంగానే మనం మెల్లిగా వెళ్ళాలి. ఇంకా తగులుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న వెహికల్స్ కి తగులుతుంది. ఇప్పుడు నా ఫోర్డ్ ఫియస్టాకే తగులుతుంది బిహెచ్ఎల్. సో అది కామనే అది. కాకపోతే కింద ఏదైనా డ్యామేజ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఇంజిన్ పార్ట్స్ కానివ్వండి లేదా బాడీలో వచ్చే పైప్ లైనింగ్స్ కానివ్వండి, పైప్ ఉంటాయి, బాడీ అనేది కిందికి డౌన్ అయి ఉంటుంది. బాడీలో ఒక ఎడ్జ్ వస్తుంది, ఎక్కడైతే మనం జాక్ పెట్టేసి పైకి లేపుతామో ఆ భాగమే తగులుతుంది. సో అది ఐరన్ ఉంటుంది కాబట్టి సో మెల్లిగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సాధారణంగా అన్ని వెహికల్స్ లో తగులుతూ ఉంటాయి అవి కింద. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే రోడ్ మార్కింగ్స్. మన ఇండియాలో చాలా తక్కువ రోడ్ మార్కింగ్స్ ని ఫాలో అవుతారు. సో ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఒక రోడ్ అనుకుందాము, ఓకే, ఇది ఇక్కడ డివైడర్ అనుకుందాము. ఎన్ని లైన్స్ ఉంటాయి? 3 లైన్స్ ఉంటాయి కదా. అయితే ఎక్కడైతే మీకు డాటెడ్ లైన్ ఇచ్చాడో మీరు మీ కార్ ని మీ ముందు వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు డాటెడ్ లైన్ ఉన్న దగ్గర. ఎక్కడైతే సాలిడ్ లైన్ ఇచ్చాడో అక్కడ లేన్ డ్రైవింగే చేయాలి, ఓకే. ఎక్కడైతే 2 సాలిడ్ లైన్ చేశాడో అక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అసలు ఎలాంటి యాక్టివిటీ చేయకుండా అలా లేన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డబుల్ సాలిడ్ లైన్ ఎక్కడ కొడతారంటే ఎక్కడైతే 100% యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అది మూల మలుపు దగ్గర కానివ్వండి, ఎదురు నుంచి వచ్చే వెహికల్స్ కనిపించకపోవడం, లేదా ఇలా అప్ వీల్ డౌన్ వీల్ ఉన్నప్పుడు దగ్గర కానివ్వండి, లేదా ఏదైనా పెద్ద టర్నింగ్ ఉన్నప్పుడు దగ్గర కానివ్వండి, వాళ్ళు డబుల్ సాలిడ్ లైన్ కొడతారు. దానికి అర్థం ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ లో ఉండి వెహికల్ ని మనం డ్రైవ్ చేయాలి. ఎదురు నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కాబట్టి ఆల్వేస్ కీప్ లెఫ్ట్. అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఒక యూటర్న్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక యూటర్న్ తీసుకోవాలి. మనం యూటర్న్ తీసుకోవాలి అంటే మన దగ్గర ఏం చేస్తారు, ఈ చివరి నుంచి వచ్చిన వాడు కూడా యూటర్న్ తీసేసుకుంటాడు కదా. కరెక్ట్ అయితే కాదు. అండ్ ఈ స్ట్రైట్ వెళ్ళేవాడు ఇక్కడ ఉంటాడు కదా. ఈ యూటర్న్ చేసుకుంటందుకు వచ్చిన వాళ్ళని అందరిని ఆపేస్తాడు. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ముందుకు వెళ్ళిన తర్వాత 100 మీటర్స్ తర్వాత మనం ఈ చివరి రోడ్ లో వస్తున్నాం అనుకోండి, ఒక 100 మీటర్ తర్వాత మనం యూ టర్న్ తీసుకోవాలి లేదా రైట్ టర్న్ తీసుకోవాలి అంటే మెల్లిమెల్లిగా రైట్ ఇండికేటర్ వేసి లేన్ ని చేంజ్ చేస్తుంటారు. లేన్ ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆగుతారులే, వాళ్ళ దగ్గర బ్రేక్ ఉంది కదా, బ్రేక్ పడకపోతే. సో
సో ఇలా లైన్ చేంజ్ చేసుకుంటూ రావాలి. అండ్ యూ టర్న్ ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. యూ టర్న్ తీసుకున్న తర్వాత మీకు యూ టర్న్ ఏ రోలోనైతే కంప్లీట్ అవుతుందో దాన్నే ఫాలో అవ్వాలి, చేంజ్ చేయకూడదు. ఎందుకు? మీరు ఎప్పుడైతే యూ టర్న్ తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, ఓకే, నేను చాలా ఫాస్ట్ స్పీడ్ లో ఉన్నాను, నేను గెస్ చేసుకుంటాను మీ యూ టర్న్ ఏ రోలో తక్కువ కంప్లీట్ అవుతుంది, తెలిసిపోతుంది అది. సో నేనేం చేస్తాను, ఇక్కడ రూట్ ని మార్చి నేను ఇక్కడ పక్క నుంచి వెళ్ళిపోతాను, రోని మార్చేసి నేను ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకుంటాను. ఇతండి ఇందులో అవుతుంది కదా, స్పీడ్ తక్కువ ఉన్నాడు, నేను పక్క నుంచి వెళ్తానని రోని మార్చుకొని ఇక్కడికి వస్తాను. తీరా మీరు ఇక్కడికి వస్తే ఏమవుతుంది? సో అందుకే ఏంటి, ఏ రోలోనైతే మనది యూ టర్న్ కంప్లీట్ అయిందో దాన్నే ఫాలో చేయాలి. వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మీరు లెఫ్ట్ కి రావాలంటే మళ్ళీ ఇండికేటర్ వేసుకుంటూ మనము లెఫ్ట్ కి రావాలి. ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటి ప్లేస్లలో ఎక్కడ జరుగుతాయంటే మన స్వాగత్ ముందు జరుగుతాయి. చూడండి, వాడు ఈ స్వాగత్ ముందు ఇలా యూ టర్న్ తీసుకోగానే ఆ గల్లి ఉంటుంది అక్కడ, సాయి అనుదీప్ ఏదో హాస్పిటల్ ఉంది కదా అనురాగ్, దాంట్లోకి వెళ్ళడానికి వాడు ఇలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు, ఎస్ లాగా వెళ్ళిపోతాడు. అక్కడ అటు నుంచి వచ్చే వాళ్ళు బాగా గుద్దేసి చాలా యాక్సిడెంట్ డైలీ ఒక 2-3 జరుగుతూ ఉంటాయి అక్కడ. అది రాంగ్. వాళ్ళు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి, ఆ విధంగా. సో నెక్స్ట్ ఏంటంటే ఒక కార్ ఇమేజ్ ని వెనకాల నుంచి చూపించడం జరిగింది. చూడండి, ఈ కార్ ఇమేజ్ ని వెనకాల నుంచి చూపించడం అంటే మన కార్ లైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ మనకు అది చూపిస్తుంది. ఒకవేళ మీరు చూసినట్టయితే కార్ కి పై భాగంలో ఒక లైట్ వస్తుంది, ఇక్కడ వెనకాల 3 లైట్స్ ఉంటాయి మనకు, అంటే 3 పార్ట్ ఆఫ్ లైట్స్. ఓకే, ఇది రెడ్, ఇది రెడ్, ఇది రెడ్, ఇది ఎల్లో, అండ్ ఇది వచ్చేసి వైట్ ఉంటుంది కదా, ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే కంపెనీ వాడు ఏం చేశాడంటే వాడికి అనుకూలంగా ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ప్లేసులు మార్చారు, కానీ దానికి మీనింగ్ అన్నిటికీ ఒకటే. రెడ్ అంటే ఏంటిది మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ఒక వెహికల్ నైట్ లో వెళ్ళేటప్పుడు మీరు ముందు చూసినట్టయితే 2 డిమ్ లైట్స్ వస్తాయి. ఆ డిమ్ లైట్స్ కి అర్థం ఏంటంటే పార్కింగ్ ఆన్ చేసుకుని అతను వెళ్తున్నాడు, మన ముందు ఒక కారు వెళ్తుంది, ఇది వెలగదు, పైన ఉన్నది వెలగదు, ఓకే, కిందిది వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రేక్ చేస్తాడో అప్పుడు ఇవి డార్క్ అయ్యి కదా, డార్క్ అవుతాయి. బ్రేక్ చేయగానే డార్క్ అవుతాయి, మళ్ళీ బ్రేక్ వదిలేయగానే మళ్ళీ 2 లైట్స్ కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే డార్క్ అవుతున్నాయో దానికి మీనింగ్ ఏంటి, మనం సడన్ స్పేస్ తీసుకొని వెహికల్ మనం కూడా బ్రేక్ చేయాలి, అంతే కదా. అదే మనం డేలో వెళ్తున్నాం అనుకోండి, ముందున్న వెహికల్ ఏం కనిపించదు, వాడు బ్రేక్ చేస్తేనే డార్క్ అవుతాయి, అప్పుడు మనకు అర్థం అవుతుంది, ఓకే వాడు ఆగుతున్నాడు కదా, మనం కూడా స్లో చేసుకోవాలి, అంతే కదా. అయితే ఆ బ్రేక్ లైట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన వెనకాల ఉన్న వాళ్ళకి. సో ఒకవేళ మన వెహికల్ కి బ్రేక్ లైట్స్ రావట్లేదంటే ఏమవుతుంది, వెనకాల నుంచి వచ్చి గుద్దేయడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి అయితే ఈ థర్డ్ బ్రేక్ వచ్చిందో, థర్డ్ బ్రేక్ లైట్ వచ్చిందో, థర్డ్ బ్రేక్ లైట్ అంటారు, ఈ థర్డ్ బ్రేక్ లైట్ అయితే ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వెనకాల నుంచి వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం తగ్గింది. సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నామంటే ఏం చేయాలి, మనం మన బ్రేక్ లైట్స్ ని చెక్ చేసుకుని వెళ్ళాలి. బ్రేక్ లైటే కాదు, ఇండికేటర్స్ కూడా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే విధానం ఏంటి, ఇంట్లో 2 ఉన్నారంటే మీరు పార్కింగ్ ఆన్ చేస్తే 2 బ్రేక్ లైట్స్ రావాలి, వెనకాల రెడ్ కలర్ డిమ్ లైట్స్ రావాలి, బ్రేక్ చేస్తే అవి డార్క్ అవ్వాలి, డార్క్. రైట్ ఇండికేటర్ వేస్తే 3 లైట్స్ రావాలి, ఒకటి ఫ్రంట్ లైట్, కార్ కి ఫ్రంట్ వస్తుంది, ఒకటి టైర్ పైన వస్తుంది, ఇంకోటి వెనకాల వస్తుంది. అదే లెఫ్ట్ వేస్తే సేమ్ అలాగే రావాలి. 4 ఇండికేటర్, ట్రయాంగల్ నొక్కామనుకోండి ఎమర్జెన్సీ స్టాప్, అది నొక్కామనుకోండి ఏముంటుంది, మొత్తం లైట్స్ వెలుగుతూ ఉండాలి, బ్లింక్ అవుతూ ఉండాలి. ఎమర్జెన్సీ లైట్, ఎక్కడైనా మనం ఆగామంటే ఇది మనం వేసుకొని ఆగాలి, ఈ విధంగా మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న మీకు ఒక టెస్ట్ ఇస్తాను. అందరు నేర్చుకున్నారు కదా డ్రైవింగ్, ఇందాక స్టీరింగ్ గురించి కూడా చెప్పాను నేను. ఇది డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ ప్లేస్ లో ఉన్నానమ్మా, ఓకే, కనిపిస్తుంది. నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడ నుంచి నేను కార్ ని స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేర్ వేశాను, క్లచ్ ని రిలీజ్ చేస్తున్నాను, నేను ఇక్కడికి వెళ్లేది ఉంది. నేను ఏం చేయాలి ఇప్పుడు, స్టీరింగ్ నెట్ వైపు తిప్పాలి, ఓకే, కార్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ఓకే, బ్రహ్మాండంగా పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, కార్ ని స్టార్ట్ చేశాను, నేను ఇప్పుడు రివర్స్ గేర్ వేసి క్లచ్ ని వదులుతున్నాను, నా కార్ ఇక్కడ రావాలి, నా స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి, అయితే ఇక్కడ మనము కొంతమంది రైట్ అన్నారు, కొంతమంది లెఫ్ట్ అన్నారు. సో రైట్ అన్న వాళ్ళు రైట్, లెఫ్ట్ అన్న వాళ్ళు రాంగ్. ఎందుకు,
ఇప్పుడు ఒక ఫార్ములా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన కార్ సెంటర్ లో నుంచి ఎక్కడ ఉంటుంది సార్? ఇదంతా ఎటువైపు అవుతుంది మీకు? ఇదంతా టూ వీలర్ మనం డ్రైవ్ చేస్తాం కదా, పార్కింగ్ లో హ్యాండిల్ లాక్ చేసి ముందుకు నెట్టుతుంటే ఎటు వెళ్తుంటుంది కదా? వెనక్కి తీసుకెళ్తే ఎటు వెళ్తుంది? రైట్ వెళ్తుందా? లెఫ్ట్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టీరింగ్ ఫార్ములా ఒకటే, కానీ గేరు మాత్రం ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే తిప్పాలి అన్నట్టు మైండ్ లో పెట్టుకోవాలి. ఎటువైపు అయితే వెళ్ళాలి. ఎక్కువ శాతం ఈ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారు, పార్కింగ్ లో నుంచి తీసేటప్పుడు పిల్లర్ ని గుద్దేస్తారు. దేన్నైతే కాపాడాలో దాని వైపే తిప్పేస్తారు. సో ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు తిప్పాలి అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ముందుకైనా వెనక్కైనా. ఓకే, ఇప్పుడు సింపుల్ గా మనకు అర్థం అవ్వాలంటే మీరు నాకు ఇక్కడ వరకు తీసుకెళ్లిపోయారు, స్టీరింగ్ తిప్పి ఉంది, ఫస్ట్ గేర్ లో ఉంది, నేను అక్కడే పెట్టేసి ఏం చేస్తాను, దాన్ని న్యూట్రల్ చేసి రివర్స్ గేర్ వేసి స్టీరింగ్ ని అక్కడే పట్టుకొని కార్ ని వెనక్కి తెస్తుంటారు. ఎటు వెళ్తుంటుంది? ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు నేను స్టీరింగ్ ని కనుక ఇంకో సైడ్ తిప్పితే అప్పుడు ఇటు వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎటువైపు అయితే వెళ్ళాలో, ఇప్పుడు నేను ఇక్కడ కార్ లో ఉన్నాను, నేను ఇటువైపు ముందుకు వెళ్ళాలంటే నా స్టీరింగ్ రైట్ తిరుగుతుంది, ముందుకు వెళ్తున్నాం అంటే టైర్లు ఇలా అవుతున్నాయి. ఓకే, ఎలా ఉన్నాయి టైర్లు? ఇలా ఉన్నాయి. దీన్ని నేను వెనక్కి తీసుకొస్తే మళ్ళీ అటే వెళ్తాను. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఒక పెద్ద వెహికల్ కానివ్వండి, ఒక చిన్న వెహికల్ కానివ్వండి, మనం ఓవర్టేక్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? 90% మన ఇండియాలో యాక్సిడెంట్స్ ఏవైతే 100% యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయి, ఇవి ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురు నుంచి వచ్చే వెహికల్ ని గుద్దేయడం వల్ల జరుగుతున్నాయి, లేదా రెండు వెహికల్స్ కి మధ్యలో వచ్చేయడం వల్ల జరుగుతున్నాయి, లేక అవగాహన లేకుండా ముందు భాగం కనిపించకుండానే అలా పాస్ చేసేయడం, లేదా మనం ముందున్న వెహికల్ ని మనం సైడ్ అడగకుండా పాస్ చేసేయడం, దాని వల్ల జరుగుతుంది. అయితే ఒక వెహికల్ ని, పెద్ద వెహికల్ ని ఏ విధంగా ఓవర్టేక్ చేయాలి? ఇది ఒక పెద్ద వెహికల్ అనుకుందాం, ఇది వచ్చేసి ఒక పెద్ద ట్రక్ అనుకుందాం. ట్రక్ లకు చూసారు కదా, పెద్ద పెద్ద సైడ్ వ్యూ మిరర్స్ ఉంటాయి కదా, చాలా పెద్దగా ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఒక వెహికల్ ని మనం ఓవర్టేక్ చేయాలి అనుకుంటున్నామంటే ఫస్ట్ మనము ఓవర్టేక్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి. మన ముందు వెళ్తున్న వెహికల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఏం చేయాలి, డేలో ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తున్నారంటే హారన్ తో అలర్ట్ చేయాలి ఆయనకి, లేదు మనం నైట్ లో డ్రైవ్ చేస్తున్నామంటే ఏం చేయాలి, హై బీమ్ లో బీమ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనము నైట్ లో అయితే పర్వాలేదు, మనం హై బీమ్ లో బీమ్ చేస్తే అతనికి అలర్ట్ వెళ్తుంది, చూస్తాడు, ముందు నుంచి ట్రాఫిక్ రాకుంటే మనకు సైడ్ ఇస్తాడు. అదే మనం డేలో చేస్తున్నామంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము సడన్ స్పేస్ తీసుకుని ఏం చేయాలి, మన వెహికల్ అతనికి కనిపించేటట్టు రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక హారన్ కొట్టాలి. ఆ హారన్ ఏ విధంగా ఉండాలి, రిక్వెస్ట్ చేసేటట్టు ఉండాలి, ఇరిటేట్ చేసేటట్టు ఉండకూడదు. ఇరిటేట్ చేసేటట్టు ఉంటే ఏం చేస్తాడు, వాడు ముందు నుంచి కారు వచ్చేటప్పుడు ఇలా అంటాడు కదా. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, చేసేసి అతనికి రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, ఓకే ఇతను ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాను అనేసి ముందు నుంచి ఎవరు రావట్లేదు అంటేనే అతను ఏం చేస్తాడు, ఒక చెయ్యి తీసి ఇలా అంటాడు. లేదు అంటే చెయ్యి అందకపోతే, పెద్ద వెహికల్స్ చెయ్యి అందకపోతే అతనికి ఏం చేస్తాడు, రైట్ ఇండికేటర్ వేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇతని స్పీడ్ కనుక 50 ఉందనుకోండి, మన స్పీడ్ ఏం చేయాలి, పెంచాలి. అప్పుడు 60-70 లో మనం వెళ్ళి ఈ విధంగా మనం చేస్తున్నాం. లేదు ఇతని 50 ఉంది, మనం 50తో చేస్తున్నాం అంటే ఇలా ఇలా ఆడుతాం కదా, మళ్ళీ ముందు నుంచి వచ్చేవాడు గుర్తేస్తాడు. సో కాబట్టి మన స్పీడ్ ని పెంచి మనం ఇలా ముందుకెళ్ళి ఇండియాలో యాక్సిడెంట్ అయ్యేటి ఈ విధంగా సడన్ గా వచ్చేస్తారు. రాకూడదు, ఎందుకు, ఇతను కూడా ముందుకు వస్తున్నాడు కాబట్టి వెనకాల నుంచి మళ్ళీ గుర్తేస్తాడు మనకి. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఇండియాలో అయ్యేటి ఎక్కువ ఇలా వచ్చేస్తారు. కాదు, చేయవలసింది ఏంటిది, ఓవర్టేక్ చేసామా, మన కార్ అంత స్పేస్ వదిలేసి ఇంకో మన కార్ అంత స్పేస్ వదిలేసి తర్వాత వచ్చి మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇతను మనకి అలర్ట్ చేయట్లేదు లేదా సైడ్ ఇవ్వట్లేదు అంటే దానికి అర్థం ఏంటి, ముందు నుంచి ఎవరో వస్తున్నారు, వీడు ఏమనట్లేదని మనం వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి గుర్తేస్తారు.
ఎప్పటి వరకు అయితే మీకు ముందు భాగం కనిపించదో, లైన్ క్లియర్ గా ఉంది అని కనిపించదో అప్పటి వరకు ఓవర్టేక్ చేయొద్దు. ముందు భాగం కనిపిస్తుంది అయినా ఇతను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, దాన్ని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెనకాల పేజ్ లో చూడండి, ఆ పక్కన ఉన్న వాళ్ళ దాంట్లో చూడండి అమ్మా, లేదంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ పక్కన ఎవరి దగ్గర క్లియర్ ఉంటే దాంట్లో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ లో ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్. మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు మన ముందున్న కార్ కి ఎంత డిస్టెన్స్ లో మనం వెనకాల ఆపాలో తెలియదు. కొన్నిసార్లు ఇలా లేచి చూస్తుంటాం కదా, తగులుతుందేమో అని ఇలా చూస్తుంటాం. సో అదంతా క్లియర్ గా అవ్వాలి అంటే ఫస్ట్ మనం దీని ఫార్ములా నేర్చుకోవాలి. ఫార్ములా ఏంటంటే ఏదైనా ఒక కార్ ని డ్రైవ్ చేయండి, హ్యాచ్ బ్యాక్, సిడాన్. హ్యాచ్ బ్యాక్ అంటే ఐడియా ఉంది కదా అందరికి. హ్యాచ్ బ్యాక్ అంటే చిన్న కారు, కార్ వెనకాల నుంచి ఈ టైర్ల దగ్గర ఎండ్ అయిపోయేదాన్ని హ్యాచ్ బ్యాక్ అంటారు. సిడాన్ అంటే ఈ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ప్రాజెక్ట్ అయ్యి వెనకాల డిక్కి వస్తుంది కదా, దాన్ని సిడాన్ అంటారు. ఎస్యూవి అంటే ఇంకా మీకు తెలిసిందే, హైట్ ఉంటాయి వెహికల్స్, ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సిడాన్ వెహికల్, ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్ మనం డ్రైవ్ చేస్తున్నామంటే రెఫరెన్స్ లైన్ మనకి ఏదైతే ఉంటుందో ముందు ఉన్న వెహికల్స్ కి ఏ విధంగా కాపాడాలి, ఈ రెఫరెన్స్ లైన్ మనకు కాపాడుతుంది. అంటే మన కార్ లో కూర్చొని డ్రైవ్ చేస్తుంటే లోపల నుంచి మీరు చూస్తే మొత్తం కార్ కనిపించదు, ఓన్లీ మన డైజ్ బోర్డ్ది ఒక లైన్ కనిపిస్తుంది. అంటే మన ఈ గ్లాస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ లైన్ కనిపిస్తుంది. అంటే మనం ఐడల్ పెడతాం కదా, దానికి ముందు ఒక లైన్ ఉంటుంది చూడండి, ఇలా స్ట్రైట్ గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఓకే, ఈ విధంగా. సో ఈ రెఫరెన్స్ లైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇమేజ్ లో ఒకసారి చూసినట్టయితే మన ముందున్న కార్ ఏదైతే ఉందో ఆ కార్ కి మన కార్ కి ఈ లైన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ముందున్న కార్ కి ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుందంటే ఇది సేఫ్ డిస్టెన్స్. అంటే మీ కార్ కి ముందున్న కార్ కి మధ్యలో ఒక బైక్ రాగలుగుతుంది. ఎప్పుడు మనం డ్రైవ్ చేసినా ఈ విధంగా సేఫ్ డిస్టెన్స్ పెట్టి డ్రైవ్ చేయాలి. దీన్ని ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్ అంటారు. ఎప్పుడు మనం హ్యాచ్ బ్యాక్ లో కానివ్వండి, సెడాన్ లో ఉంటాయి. అదే మీరు ఎస్యూవీ లో ఉంటే మీకు రెఫరెన్స్ లైన్ ఇది కాదు, మరి బానట్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఇది అవుతుంది. బానట్ ఎడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఆ బంపర్ లో ఈ విధంగా మ్యాచ్ అవుతే ఒక బైక్ వస్తుంది. దెన్ ఇది మీరు చిన్న కార్ లో ఉంటే, మీరు పెద్ద కార్ లో ఉంటే ఓకే, మీరు చిన్న కార్ లో ఉన్నారు, ముందు ఏదైతే ఉందో అది పెద్ద కార్ ఉంది, ఎస్యూవీ ఉంది. సో ఎలా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? ఎందుకంటే దాని బంపర్ పైకి ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ టైర్లకి ఇక్కడ ఫుట్ రెస్ట్, ఇది మనకు ప్యాడ్స్ వస్తాయి కదా ఇలా కింద, దాని ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ కి మ్యాచ్ చేయాలి. ముందు నుంచి చూస్తే మనది ఇలా ఎడ్జ్ కి మ్యాచ్ అవ్వాలి, మీరు చిన్న కార్ లో ఉంటాయి హ్యాచ్ బ్యాక్ అని. అదే విధంగా మీ ముందు బస్సు వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఇంకా హైట్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ టైర్లు ఎప్పుడైతే భూమి మీద ఆనుతున్నాయో రోడ్డు పైన ఈ టైర్లకు మ్యాచ్ చేసుకోవాలి. బస్సుకి లారీకి ఒక 2 ఇంచులు వెనకాలనే ఉంటే మంచిది, ఎందుకంటే ముందుకెళ్లే ముందు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక మన ముందు బైక్ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ లో బైక్ వచ్చింది అనుకోండి, బైక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో వెనకాల టైర్ ఎండ్ అయ్యి నంబర్ ప్లేట్ ఎండ్ అయిన తర్వాత ఒక మడ్ ఫ్లాప్ ఇలా తిరుగుతుంది కదా, దాన్ని అంటే బైకర్స్ కొంచెం దూరంగానే ఉంటే మంచిది, మన వెహికల్ సేఫ్ ఉంటుంది. కొంచెం సందున్నా కూడా ఇలా లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్, లేదంటే అక్కడే ఆగేది అలా చేస్తుంటారు, సడన్ బ్రేక్ చేయడం చేస్తుంటారు. కాబట్టి కొంచెం డిస్టెన్స్ పెట్టండి, సేఫ్ కరెక్ట్ గా డిస్టెన్స్, భయపడకుండా చేయాలంటే ఈ విధంగా చేయాలి. మళ్ళీ లేచి ఇలా చూడవలసిన అవసరం లేదు, ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని అంటారు ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే 2 కార్లు రోడ్డు పైన వెళ్తున్నాయి అంటే మన పక్కన ఏదైనా మనం వెళ్తున్నాం, మన పక్కన ఏదైనా కార్ వచ్చిందంటే ఇలా తగులుతుందేమో అన్నట్టు భయం వేస్తుంటుంది కదా. దీన్ని అంటారు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. అంటే ఈ 2 వెహికల్స్ మధ్యలో ఈ డిస్టెన్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇది మన కారు, ఈ కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం పక్కన ఉన్న కార్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ గ్లాస్ వస్తుంది కదా మనకు, లెఫ్ట్ సైడ్ లో చేయి పెట్టి ఇలా కూర్చుంటామా, అది ఈ ఎడ్జ్ కదా, డోర్ ఈ ఎడ్జ్ ఉంది కదా. నేను కనుక ఇక్కడ నుంచి అటు చూస్తున్నానంటే ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇది రెఫరెన్స్ లైన్ అవుతుంది దీనిలాగా. ఇప్పుడు ఇమేజ్ లో చూసి చెప్పండి, పక్కన ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది, ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఆ లైన్? సైడ్ మిర్రర్ లో మ్యాచ్ అవుతుంది. అంటే
ఈ కార్ లో నుంచి ఇటువైపు డ్రైవర్ డ్రైవ్ చేస్తూ చూస్తే ఈ ఎడ్జ్ లో నుంచి ఈ కార్ ది ఈ భాగం కనిపిస్తుంది. అంటే ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ ఈ మధ్యలో వెళ్ళచ్చు. ఇది సేఫ్ డిస్టెన్స్. లాస్ట్ ఇది దీనికంటే ఎక్కువ రావద్దు. ఇంకా చివరిగా వచ్చేది ఇంత. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు నా ఈ కార్ ఏదైతే ఉందో ఇటువైపు వెళ్తే ఇంకా నాకేం కనిపిస్తుంది? ఈ కార్ది హ్యాండిల్ కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్తే ఆ డోర్ పైన బయట బిల్డింగ్ వస్తుంది, అది కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్తే మొత్తం కార్ కనిపిస్తుంది. అంటే క్లోజర్ గా వెళ్ళినప్పుడు అవన్నీ మాయమైపోతుంటాయి. దూరంగా వెళ్ళినప్పుడు మనకి ఓకే మన పక్కన ఒక మనతో సమానంగా ఉన్న వెహికల్ ఉంటేనే ఈ విధంగా. మనకంటే పెద్ద వెహికల్ పక్కన వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మిర్రర్ పైన ఉంటుంది కదా ఎస్యూవీది, అప్పుడు ఏం చేయాలి? మనం ఇది కలుపుకోవాలి. మన ఎడ్జ్ లో నుంచి వీళ్ళది ఈ భాగం కనిపిస్తుంది. అదే మనకు ఈ టర్న్ వస్తుంది కదా మడగాడు. అదే విధంగా మన పక్కన బస్సు గానీ లారీ గానీ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని సగం టైర్లు కనిపించాలి. అండ్ లారీ వచ్చింది అనుకోండి మన పక్కన, వెనకాల టైర్ కొంచెం బయటకు ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం దూరమే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చామంటే వెనకాల నుంచి వచ్చి ఈ టైర్ గుద్దుకుంటూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం దూరంగానే ఉండాలి. కానీ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? క్లియర్? నెక్స్ట్ అదే అదే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైనా మనం ఒక కార్ హ్యాచ్ బ్యాక్ డ్రైవ్ చేస్తున్నాము లేదా ఎస్యూవీ డ్రైవ్ చేస్తున్నాము, మనతో సమానంగా ఉన్న వెహికల్స్ వస్తే ఈ విధంగా చేయాలి. లేదంటే మనం కొంచెం దూరం జరిగితే దాని పార్ట్స్ ఎక్కువ కనిపించాలి. మనం ఎడ్జ్ ఎక్కడ వరకు? మిర్రర్ వరకే. హ్యాచ్ బ్యాక్ సిడార్. ఎస్యూవీలో వస్తే టైర్లకు పైన భాగానికి, బస్సులో వస్తే లారీకి సగం భాగానికి చేసాం మనం. ఇక మీ పక్కన బైక్ వస్తే 7 to 8 है, 8 to 9 है. హ్యాండిల్ ఉంటుంది కదా, ఎడ్జ్ కనిపించాలి. హ్యాండిల్ ది ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ మీకు ఆ లేన్ లో కనిపించాలి. కనిపించట్లేదు మీకు అంటే దగ్గరికి అయిపోతున్నారు. ఓకే, దూరం ఉండాలి, ఆ ఎడ్జ్ కనిపిస్తూ ఉండాలి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే కార్లకు ఎక్కువ భాగంలో యాక్సిడెంట్ అయ్యి డెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఈ టైర్ పైన ఉంటాయి. ఈ టైర్ పైన ఉంటాయి. మీరు చూడండి, కార్లకు ఎక్కువ చూడండి డెంట్స్ ఈ టైర్ పైన ఈ భాగంలో తగులుతాయి యాక్సిడెంట్స్ ఎక్కువ. అది ఎప్పుడు అవుతుందంటే థర్డ్ ఇమేజ్ లో చూపిస్తుంది చూడండి, బ్లైండ్ స్పాట్. ఒక యూ టర్న్ చేసేటప్పుడు బ్లైండ్ స్పాట్ అవుతుంది. అది ఏది? ఈ పిల్లర్. ఏ పిల్లర్ అండ్ బి పిల్లర్ మనకు బ్లైండ్ స్పాట్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ లో మీరు కరెక్ట్ గా చూస్తే ఆ పిల్లర్ ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో మనకు వ్యూకి, అటు స్ట్రైట్ గా అటు నుంచి ఎవరైనా వస్తున్నారంటే మీకు కనిపిస్తారా? కానీ అటు నుంచి వచ్చేవాడు ఏమంటాడు, ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది నేను కనిపిస్తున్నానని ఆ ధీమాలో వచ్చేస్తాడు. మీరేమో ఎవరు రావట్లేదని టర్న్ చేస్తారు. ఎప్పుడైతే టర్న్ చేస్తారో ఈ భాగంలో వచ్చి తగిలి పడిపోతుంటారు. సో దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి? కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనము ఎప్పుడైతే ఇది కానీ డిస్టర్బ్ చేసినప్పుడు ఒక్కసారి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ముందుకు వచ్చి చూడాలి, స్టీరింగ్ దగ్గర నుంచి ఇలా. ఆ తర్వాత డోర్ సైడ్ వెళ్ళేసి మిర్రర్ సైడ్ నుంచి ఇలా చూడాలి. ఇది ఎప్పుడు చూడాలి? మీరు నేరో రోడ్స్ లలో వెళ్ళి చిన్న చిన్న గల్లీలో వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ వెండర్స్ అక్కడ కూర్చొని కార్నర్ లోనే కూర్చొని అమ్ముతుంటారు, కనిపించరు మీకు వాళ్ళు. అదే విధంగా బైక్ వాళ్ళు ఆ టర్నింగ్ నుంచి వచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఆగి మనం వన్స్ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మనం క్రాస్ చేయాలి. లేదంటే ముందు నుంచి వచ్చేవాడు ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది కదా కనిపిస్తున్నాను నేనని ఆ ధీమాలోనే వచ్చేస్తాడు. మనకేమో కనిపించదు, చాలా హెవీ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఇక్కడికి వచ్చి కొట్టేసుకుని పడిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం దాన్ని ఆ విధంగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్ అంటే ఒక కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం కార్ అయితే డ్రైవ్ చేస్తున్నాము, మన ముందు ఇక్కడ ఎవరైనా వచ్చారంటే ఏం చేస్తాము? ఐదర్ ఆగిపోతాము, లేదంటే వాళ్ళు వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అయితే మన కార్ కి లెఫ్ట్ సైడ్ లో ఎవరైనా వెళ్తున్నారు అంటే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? ఇమేజ్ లో మీరు చూసినట్టయితే మళ్ళీ మనకు ఉపయోగపడేది రెఫరెన్స్ లైన్ ఇదే. ఈ లైన్ ఏదైతే ఉందో ఇదే ఉపయోగపడుతుంది. ఈ రెఫరెన్స్ లైన్ లో ఆ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఒక ఫ్యామిలీ వెళ్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? అది ఈ భాగంలో కనిపిస్తుంది. అంటే మీరు కారు కనుక అలా స్ట్రైట్ తీసుకెళ్లిపోతే మీ కార్ది ఈ భాగం అంటే ఆ సెంటర్ లో నుంచి లెఫ్ట్ భాగం వాళ్ళకు తగులుతుంది. రైట్? అంతే కదా? ఆ ఫ్యామిలీయే కాదు, అక్కడ ఒక బస్ ఆగి ఉన్నా, మనిషి నడుచుకుంటూ వెళ్ళినా, లేదా అక్కడ బైక్ పార్క్ చేసి ఉన్నా, లేదా గోడ ఉన్నా, సేమ్ ఇదే ఫార్ములా. వాళ్ళు ఆ కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది?
సెంటర్ లో కనిపిస్తుంది అంటే మన ఈ భాగం వాళ్ళకి తగులుతుంది. తగలకూడదు అంటే మనం ఏం చేయాలి? రైట్ ఇండికేటర్ వేసి ఏదైతే వాళ్ళకి పాయింట్ టార్గెట్ చేస్తుందో వాళ్ళ పై నుంచి తీసేయాలి. తీసేయాలంటే ఎటు జరగాలి? మనం రైట్ జరగాలి. ఈ భాగంలో నుంచి వాళ్ళు బయటికి రావాలి ఏదైతే పార్ట్ ఉందో. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇలా డైరెక్ట్ గా వెళ్తే తగులుతుంది. సో వీళ్ళకి తగలొద్దు అంటే ఏం చేయాలి? నేను ఇక్కడ నుంచి బయటికి తీసి ఇలా తీసినప్పుడు ఏమవుతుంది? ఇమేజ్ లో చూడండి, పక్కన ఒక బైక్ అతను వెళ్ళాడు చూడండి, ఉన్నాడా? అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. డన్. సో దీన్ని ఏమంటారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. ఒకవేళ రైట్ లో మనకి ప్లేస్ లేదంటే లేన్ డ్రైవింగ్ చేయాలి. సో రైట్ టర్న్ తీసుకునే ముందు రైట్ మిర్రర్ చూసి ఎవరు లేకపోతే ఇండికేటర్ వేసి ఆ తర్వాత మనం మన లేన్ ని చేంజ్ చేసి బయటికి వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. అదే విధంగా చాలా సార్లు మనతోటి కూడా అవుతుంది, డోర్ ఓపెన్ చేసినప్పుడు పక్కన చెల్లె వాళ్ళకి తగులుతుంది. అది మామూలుగా తగిలిందంటే పర్వాలేదు, వాడు తిట్టేసి వెళ్ళిపోతాడు. అదే హెవీగా తగిలింది అనుకోండి, వాడు పడిపోయినప్పుడు వాళ్ళ పైన బస్సు కానీ లారీ కానీ వెళ్ళిపోవడం అలాంటి జరిగినప్పుడు దీన్ని డోరింగ్ అంటారు. కేసు ఉంది దీనికి సెక్షన్ ఉంది. సో ఎవరైతే డోర్ ఓపెన్ చేశారో వాళ్ళపైన కేసు అవుతుంది. లోపల మేడ్చల్లో ఇలాగే జరిగింది. ఈ వైట్ కలర్ ఆటోస్ ఉంటాయి చూడండి, టాటా ఆటోస్. ఆ అబ్బాయి ఏం చేశాడు, వెనకాల నుంచి ఒక ఫ్యామిలీ వస్తుంది, చూడకుండా ఇలా డోర్ ఓపెన్ చేసేసాడు. ఆ డోర్ వెళ్ళి వాళ్ళకి తగలంగానే వాళ్ళు పడిపోయారు. విత్ ఇన్ సెకండ్ లో వెనకాల నుంచి టిప్పర్ వచ్చి వాళ్ళ పైన వెళ్ళిపోయారు, ఇద్దరు చనిపోయారు. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది? రోడ్ రూల్ తెలియకపోవడం వల్ల. అంటే ఆ డ్రైవర్ కి డోర్ ఎలా ఓపెన్ చేయాలి తెలియదు. సో మీరు చూసినట్టయితే డోర్ లో ఎన్ని భాగాలు ఉంటాయి? డోర్ బాడీ నుంచి 2 పార్ట్స్ లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇంత, ఆ తర్వాత 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ మన కోసం కాదు, 90 డిగ్రీస్ మన కోసం. ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అదే మన కోసం. సో డోర్ ఓపెన్ చేసే విధానం ఏ విధంగా? ఆ 90 డిగ్రీస్ దేనికోసం ఉంది? కార్ లో సీట్ ఉన్నది బయటికి తీసి అదంతా క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టడానికి, అంటే కంపెనీ వాళ్ళ కోసం, మనకు కాదు. సో మనకేది ఫస్ట్ స్టెప్. అయితే మనం డోర్ ఓపెన్ చేసే విధానం ఎలా ఉంది అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసే విధానం చాలా మంది ఏం చేస్తారు, రైట్ సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేయగానే అది పరిగెత్తుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటుంది కదా, ఆ లోపే అది వెళ్ళిపోతుంది. సో అప్పట్లో ఎవరైనా పక్కన వచ్చారంటే ఏమవుతుంది? తగిలి వాళ్ళు పడిపోతారు. సో డోర్ ఓపెన్ చేసే విధానం, కూర్చొని ఉన్నామా ఈ విధానం, రైట్ హ్యాండ్ తో హ్యాండిల్ ను ఆపేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఓపెన్ చేయాలి. నేను చూడండి ఎంత తిరిగాను. అయితే కారు వెనకాల భాగం ఈ డోర్ లో నుంచి నాకు వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు కనిపిస్తారు. 90 డిగ్రీస్ నేను తిరిగాను కదా. అండ్ రెండవది ఈ మిర్రర్ లో ఎవరు వస్తున్నారు కనిపిస్తారు. అండ్ మీరు రైట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి డోర్ ముందుకు వెళ్ళదు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిపోయిందో ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేసి ఈ విధంగా క్రాస్ గా మనం డోర్ లో నుంచి బయటకు వచ్చి ఇలా బంద్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డోర్ తీసి చెప్పులు తీసి బయటేసి ఆ తర్వాత వెళ్తాం కదా, అలా కాదు, రాంగ్ అది. అండ్ కూర్చునే విధానం ఎలా ఉంది, మనం సెంటిమెంట్ ని ఫాలో అవుతాం కాబట్టి ఏం చేస్తాం, రైట్ లెగ్ ఏదో ఒకటి పెట్టేసి ఫస్ట్ ఇలా ఎక్కుతాం మనం. కానీ కార్ లో కూర్చునే విధానం ఎలా ఉంది, ఫస్ట్ కూర్చోవాలి ఆ తర్వాత కాలు తీసుకుంటాం. ఫస్ట్ కూర్చోవాలి ఆ తర్వాత 2 కాళ్ళు కూర్చోవాలి. కాళ్ళు కూర్చునే విధానం. దిగేది ఎలా, ఫస్ట్ ఇలా క్రాస్ గా దిగుతున్నాము, బయట నుంచి డోర్ క్లోజ్. ఫస్ట్ స్టెప్ లో నుంచి దిగి డోర్ క్లోజ్ చేసి ఈ అలవాటు మనం చేసుకోవాలి. అండ్ రెండోది, ఒకవేళ మీరు కార్లో నుంచి దిగుతున్నారు, నెక్స్ట్ ట్రిప్ ఎవరిదైనా వస్తుంది అనుకోండి, ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అనుకున్నాను, సెకండ్ ట్రిప్ అప్పుడే ఇప్పుడు నేను స్టీరింగ్ లో 6 కిలోమీటర్స్ మీద అయిపోయాయి, నెక్స్ట్ ఎవరైతే డ్రైవ్ చేయాలి, మీ ఇన్స్పెక్టర్ చెప్తాను మీరు వచ్చేసేయండి ఇది అయిపోయిన తర్వాత. అప్పుడు ఏం చేయాలి, ఇతను దిగక ముందే వాళ్ళు వచ్చేయాలి. అక్కడ న్యూ లర్నర్స్ కదా మనం, సో కొంచెం సేఫ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఈ వెహికల్ ఆగింది వీళ్ళు ఎక్కుతున్నారు అన్నట్టు పక్క నుంచి వచ్చే వాళ్ళు సేఫ్ డిస్టెన్స్ తీసుకుని వెళ్ళిపోతారు. లేదు అక్కడే మీరు సడన్ గా ఇలా అన్నారంటే వాడు పక్క నుంచి వచ్చేవాడు డోర్ని అంతా గుద్దేసి పడిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, లిఫ్ట్ ఎంతమంది ఇస్తారు కదా? అయ్యో ఎందుకు సార్ అందరు ఇస్తున్నారు. సో లిఫ్ట్ ఇవ్వడం చట్టరీత్యా నేరం అన్నమాట. సో దీంట్లో మనం చూసినట్టయితే 66/192 సెక్షన్ ఉంది. దీని కింద కేసు బుక్ చేసేసి బండి లోపలేసేస్తారు, మనల్ని కూడా లోపలేసేస్తారు. సో ఎందుకు ఇవ్వకూడదు
అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వడం క్రైమ్, చట్టరీత్యా నేరం. ఎందుకు ఇవ్వకూడదు, దానికి కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి ఒకటి, ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు, ఐడిబిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళంగానే ఒకటి ఇలా అన్నారు. కొంచెం వాళ్ళని అడుగుతాం, ఎక్కడికి బాబు నేను వెళ్ళేది, నేను చందానగర్, నేను అట్టే వెళ్తున్నాను, పద కూర్చో అంటాను. కూర్చోబెట్టుకొని అలా మెయిన్ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతుంటాం. తీరా అక్కడ లింగంపల్లి సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది, పోలీస్ పికెట్ పెట్టారు, స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు. మీ బ్యాగ్ చెక్ చేశారు, ఏమీ లేదు. బండి చెక్ చేశారు, మిమ్మల్ని ఇలా ఇలా చెక్ చేశారు, ఏమీ లేదు. నెక్స్ట్ ఎవడు, మనతో ఉన్నవాడు. బ్యాగ్ ఓపెన్ చేయగానే గంజాయి ఉంది, దాంట్లో పిస్టల్ ఉంది, బ్రౌన్ షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, జంబియా ఉంది, కత్తి ఉంది, అలా ఉన్నాయి అనుకోండి. సరే నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాం. ఇవన్నీ ఉంటుందా, ఏమవుతుంది, చలో బేటా ఇద్దరు చలో అంటే అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వడం మనం కోరుకొని తెచ్చుకున్న ప్రాబ్లం అది. ఓకే, అదే విధంగా టూ వీలర్ పైన మనం వెళ్తున్నాం అనుకోండి, ఎక్కువ శాతం రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేసేవాడు చనిపోడు, వెనకాల కూర్చున్న వాడు ఎగిరిపడి చనిపోతాడు. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు ఏం జరిగింది అంటే, ఫలానా ఇతను డ్రైవ్ చేస్తున్నాడు, ఇలా వెళ్ళారు, ఇలా పడిపోయారు, చనిపోయింది అని అంటే ఒకసారి చూస్తారు. చూసి ఇతను మా రిలేషన్ కాదు, ఇతనికి ఫ్రెండ్ కూడా కాదు, చనిపోయినాయనికి ఇదేం యాక్సిడెంట్ కాదు, మర్డర్. ప్రూఫ్ చేయగలుగుతారా మీరు? చేయలేమే. సరే మరి లిఫ్ట్ ఎప్పుడు ఇవ్వాలి, మెడికల్ ఎమర్జెన్సీ మీరు ప్రూవ్ చేయగలుగుతారు, ఎక్కడ ఓపీ ఉంటుంది. ఓకే, రెండవది ఇంకోటి ఏంటంటే, రోడ్ యాక్సిడెంట్ రోడ్ పైన జరిగినప్పుడు బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఫస్ట్ మనం అక్కడ చేయవలసింది ఏంటిది, బ్లీడింగ్ ని ఆపే ప్రయత్నం చేయాలి. మీలో డాక్టర్స్ అయితే తెలిసి ఉంటుంది, వాళ్ళు కూడా అందరికీ చెప్తుంటారు, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, రోడ్ యాక్సిడెంట్ జరిగిన టైం నుంచి ఒక 1 hour ఉంటుంది, గోల్డెన్ అవర్. ఆ లోపు మనం అతన్ని హాస్పిటలైజ్ చేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడచ్చు. మనకెందుకు లే అనేసి కాదు, ఇందాక నేను అన్నాను ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ ఉండాలి మన దగ్గర. బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే కనీసం కాటన్ రైస్ పెట్టేసి మనము ఆపేసి వాళ్ళకు అక్కడ చేయాలి, సహాయం చేయాలి. అలా తీసుకెళ్లి కనీసం మీతో కాకపోతే 108 ఫోన్ చేసేసి దాంట్లో మీరు వేసేసి అప్పటి వరకైనా మీరు ఉండండి. ఫస్ట్ చేయవలసింది ఏంటిది, బ్లీడింగ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ చేయవలసిందే అది. ఆ 1 hour లో కనుక వాళ్ళని హాస్పిటలైజ్ చేస్తే మనకు వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. అండ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ కూడా తెచ్చింది, సెక్షన్ పాస్ చేసింది. సో ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని హెల్ప్ చేస్తారో వాళ్ళు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, పోలీస్ లేదు, ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు అండ్ వాళ్ళకు రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సో మీకు కోర్టు అది ఇది ఎక్కడా తిరగాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆ GPRS ని నమ్ముకొని చాలా మంది ఇప్పుడు మనమే మోసపోతాం కదా. అది ఒక దగ్గర తీసుకెళ్లి ఆ తర్వాత కనెక్టే కాదు, ఆ తర్వాత ఎటు వెళ్ళాలో తెలీదు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ లాంగ్వేజ్ రాదు మనకు. ఇక్కడ నుంచి ఒడిశా వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ ఎక్కడికో వెళ్తున్నాము, వాడు చెప్పేది మనకు అర్థం కాదు, ఒకటే మాట అంటారు, ఇలా ఇలా అంటుంటాడు. అరే ఇది ఇలా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు కదా. సో మనం ఏదైనా మాట్లాడదామంటే తెలియదు. అలాంటి సమయాల్లో ఏంటంటే మనం ఏ రూట్ లో ప్రయాణం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఏంటి తెలియాలంటే మైల్ స్టోన్స్ ఎక్కడ ఉంటాయి మనకు, రోడ్డు పక్కనే ఉంటాయి. కింద వైట్ కలర్ ఉంటుంది, పైన కలర్స్ మారుతూ ఉంటాయి. సో పైన కలర్స్ ఏవైతే మారుతున్నాయో అవి మనకి ఇండికేట్ చేస్తున్నాం మనం ఏ హైవేలో ఉన్నాం. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకు. సో ఇమేజ్ లో మీరు చూడండి, చెప్పండి నాకు. మనం ఇంటి నుంచి బయలుదేరాము, ఫ్యామిలీ అందరు ఉన్నారు, ఒక పిక్నిక్ ఎక్కడికో వెళ్తున్నాం లేదా ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాము. ఫస్ట్ మనకు ఒక హైవేలో వెళ్ళాము, అక్కడ కింద వైట్ ఉంది, పైన ఎల్లో ఉంది. అయితే మనం ఏ రోడ్ లో వెళ్తున్నాము, ఇప్పుడు నేషనల్ హైవేలో వెళ్తున్నాం. అలా వెళ్ళాము, ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకున్నాము. అలా ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు మనకు ఒక మైల్ స్టోన్ వచ్చింది, వైట్ అండ్ గ్రీన్ కలర్ ఉంది. ఇప్పుడు ఈ హైవేకి మనం షిఫ్ట్ అయ్యాము. అదే విధంగా అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. బ్లూ, బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది, ఇంకో రోడ్ లోకి వచ్చేసాం మనము. ఇప్పుడు ఏ హైవేలో ఉన్నాము, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ హైవేలో ఉన్నాము. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో మనకు మైల్ స్టోన్ వచ్చింది, అదేముంది, ఆరెంజ్ కలర్ తో వచ్చేసింది అండ్ కింద వైట్ ఉంది. ఇప్పుడు ఏ హైవేలో ఉన్నాము, ఇప్పుడే మనం బండిలో వచ్చేసి పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, వాటర్ లేదు, ఫుడ్ కావాలి, ఎందుకంటే చాలాసేపు అయిపోయింది మనం బయలుదేరి. ఇక నెక్స్ట్ ముందుకు వెళ్ళాలా, నెక్స్ట్ ముందుకు వెళ్ళాలా,
వెళ్తే ఏమవుతుంది, చాలా సార్లు మనం ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా, ఫ్యామిలీ అంతా రోడ్డు మీద కూర్చోబెట్టి డబ్బా పట్టుకొని వస్తుంటారు పెట్రోల్ కి. సో అలాంటి సిచ్యువేషన్ రావద్దంటే ఏం చేయాలి, ఇమీడియట్లీ యూ టర్న్. మళ్ళీ ఎటువైపు వస్తున్నాం మనము, సిటీ వైపు వస్తున్నాం, డిస్ట్రిక్ట్ వైపు వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఫిల్ ఏదైతే పెట్రోల్ అయిందా, డీజిల్ ఉందా, ఏముందా ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత దెన్ మనం మళ్ళీ ఆ రూట్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ మైల్ స్టోన్స్ అనేవి దీన్ని చూసి ఇంతకు ముందు ఈ జీపీఆర్ఎస్ ఇవన్నీ రాకముందు ఒక ఏరియా నుంచి ట్రక్కులు ఇంకో ఏరియాకి, ఒక ఏరియా నుంచి బస్సులు ఇంకో ఏరియాకి రావాలంటే ఈ మైల్ స్టోన్స్ హెల్ప్ చేసేది అనమాట. సో మనం కూడా ఇది మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మాన్యువల్ గా ఏదైతే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి దీంట్లోనే ఈ విధంగానే మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ రైట్ టర్న్ తీసుకోవడం అంటే చాలా ఈజీగా ఖుషి ఖుషిగా తీసుకుంటారు. లెఫ్ట్ టర్న్ అనేసరికి ఇది ఎందుకు వచ్చిందిరా బాబు అంటారు కదా. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఫార్ములా మనకు తెలియకపోవడం వల్ల జరుగుతుంది. సో ఇది ఈ రోజు క్లియర్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఒక రైట్ టర్న్, ఇది ఒక చౌరస్తా. ఓకే, ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకునేటప్పుడు బ్రహ్మాండంగా రైట్ టర్న్ తీసేసుకుంటాం. ఎందుకంటే మనకు ఈ భాగం కనిపిస్తుంది కాబట్టి రైట్ టర్న్ తీసుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం వెహికల్ డ్రైవ్ చేయాలి అంటే కీప్ ఆల్వేస్ లెఫ్ట్. ప్రతిసారి మనం లెఫ్ట్ లోనే ఉండాలి. అది మనం టర్న్ తీసుకున్న తర్వాత అయినా లెఫ్ట్ లోనే ఉండాలి, మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, రోడ్ ని మార్చుకుంటూ మనం మనకి ఏదైతే కావాలో ఆ రోడ్లోకి రావాలి. ఎప్పుడైతే టర్న్ తీసుకున్నామో మన స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ స్పీడ్ ఉన్న లైన్ లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక టర్న్ తీసుకుంటున్నాము. టర్న్ తీసుకొని ఈ విధంగా ఇక్కడికి వచ్చేసాము. రైట్ లో కనిపిస్తుంది కాబట్టి అందాజగా అలా తీసుకొని వచ్చేస్తాము. మీరు ఇక్కడ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఈ కార్లు రెండు చూస్తున్నారు కదా, ఏ కార్నైనా మీరు చూడండి, కార్ ఎంత పొడవుగా ఉన్నా రెండు టైర్ల మధ్యలోనే ఈ సెంటర్ వస్తుంది, సెంటర్ పిల్లర్ అంటారు. ఓకే, ఏ కార్ ఆ పిల్లర్ దగ్గరనే మనం కూర్చొని డ్రైవ్ చేస్తాం. ఏ కార్ అయినా ఈ ప్లేస్ మారదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే మనము రైట్ టర్న్ తీసుకుంటున్నామో ఈ డివైడర్ వస్తుంది కదా మనకి మధ్యలో, ఫుట్పాత్ ఒక లైన్ వస్తుంది కదా, ఎడ్జ్ లైన్. ఈ లెడ్జ్ వచ్చేసి మన షోల్డర్ కి మ్యాచ్ అవుతుంది. అప్పుడు కనుక మనం టర్న్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ కి మన టర్న్ కంప్లీట్ అవుతుంది, ఈజీగా చేయగలుగుతాం. అయితే ఇక్కడ ఎందుకు మనం భయపడుతున్నామంటే ఈ భాగం మనకు కనిపించదు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఫార్ములా అదే. ఇలా వచ్చినప్పుడు ఈ లైన్ ఏదైతే ఉంటుందో మనకి షోల్డర్ కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడు టర్న్ తీసుకోవాలి. కాకపోతే మన భయంకి మనం తీసుకోం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ లారీలు టర్న్ తీసుకునేటప్పుడు చూసారా, బస్సులు టర్న్ తీసుకునేటప్పుడు చూసారా, వాడు ఏం చేస్తాడు, ఏ డిస్టెన్స్ తీసుకుంటాడు వాడు, ఈ డిస్టెన్స్ ని పెంచుతాడు. ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో దీన్ని ఏం చేస్తాడు, ఒక లారీ రైట్ టర్న్ తీసుకోవాలంటే వాడు ఏం చేస్తాడు, లెఫ్ట్ కి వచ్చి ఆ తర్వాత రైట్ తీసుకుంటాడు. ఎందుకంటే వెనకాల టైర్ వెనకాల టచ్ కాకూడదు అనేసి. మనం కూడా ఇక్కడ టర్న్ తీసుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఈ డిస్టెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవాలి. పెంచుకొని ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోడ్ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందో ఈ లేన్ వచ్చేసి, అప్పుడు మనం టర్న్ తీసుకుంటే ఎగ్జాక్ట్ మన టైర్ అనేది ఈ భాగంలో నుంచి వెళ్తుంది. సో ఈ డిస్టెన్స్ కనుక మనం పెంచకపోతే ఖచ్చితంగా దీనిపై. సో ఎప్పుడైనా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇలా మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది, దీన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలి. దెన్ కిందకి వెళ్ళిన తర్వాత మీకు మెకానిజం క్లాస్ లో వెహికల్ మెయింటెనెన్స్, బానెట్ లోపల ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఆయిల్స్ ఉంటాయి, అవి ఎందుకు పనికి వస్తాయి. రెండోది మనం చూసినట్టయితే టైర్ స్టెప్ ని ఏ విధంగా చేంజ్ చేస్తారు, అదే విధంగా సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మొత్తం కింద మళ్ళీ మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా అటెండ్ అయ్యారంటే సేమ్ క్లాస్ ఉంటుంది కాబట్టి వెళ్ళకండి, అటెండ్ కాలేదు అంటే వెళ్ళండి. ఓకే, 2 or 3 వెహికల్స్ ఉంటాయి. లేడీస్ ఒక దగ్గర ఉండండి, జెంట్స్ ఒక దగ్గర ఉండండి. సో బాగుంటుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుంది చూడండి. ఓకే, కిందకి వెళ్ళండి. రమేష్ అండ్ శ్రీనివాస్ అనేది అక్కడ ఆగి ఉన్నారు చూడండి, వాళ్ళు